ఎండాకాలం వచ్చిందంటే పైన నుండి సూర్యుడి ప్రతాపం, దానికి తోడు ఉక్కపోత. చాలా మంది ప్రజలు డీహైడ్రేషన్కు గురై అనారోగ్యం పాలవుతారు. ఎండాకాలం వచ్చిందంటే కుండల్లోని చల్లని నీరు తాగితే ఎంతో హాయి, ఆరోగ్యం. అందుకే చాలా మంది ఆధునిక ఫ్రిడ్జ్లు వచ్చినా ఎప్పటికీ కుండల్లో నీటిని తాగి ఆరోగ్యాన్ని పొందుతుంటారు. అలాగే ఎండాకాలంలో ప్రత్యేకంగా దొరికే తాటి ముంజలు రుచితో పాటు ఎండవేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలతో పాటు తక్షణ శక్తిని ఇచ్చే గుణం తాటి ముంజల్లో మెండుగా ఉంటుంది. సమ్మర్లో ప్రత్యేకమైన కుండలు, తాటి ముంజలపై మా ప్రతినిధి స్వాతి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఫ్రూట్ సమ్మర్ అంటేనే ఈ ఎండలకు చల్లగా ఏమో తినాలనిపిస్తుంది. మరి ఆ ఫ్రూట్స్లోనే చలవైనటువంటి ముంజలు, మనమైతే ఇక్కడ ముంజలు అయితే చూస్తున్నాం. ఇక్కడ ముంజలు కొనుగోలు చేయడానికి అయితే కొంతమంది వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏమన్నా ప్రస్తుతానికి అయితే రేటు బాగానే ఉంది, నాకు తెలిసిన అతనే. ఇక మా ఇంట్లో మా మనవులు ఉన్నారు, వాళ్ళు తిందామని వచ్చాను, దూరం నుంచి వచ్చాను. ఏమమ్మా, నేను పెద్దవాడిని, పిల్లలు బాగా తింటారు. పిల్లలు తింటారు కదా తల్లి, పిల్లలకనే. నేనైతే తిన్ను, పెద్దవాడిని కాబట్టి వచ్చాను, తీసుకున్నాను. బిజినెస్ బాగుంది మేడం. ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా, ఎండల వల్ల సల్వ ఉంటుందని దీని గురించి చాలా పబ్లిక్ దీనికి తినాలని ఆలోచిస్తారు. వేడి వల్ల ఇక ఆయన ఈ మాల్ కూడా ఎక్కువ దొరకలేదు, దానివల్ల రేట్ కూడా ఎక్కువనే ఉంది. ఇక వేడికి తట్టుకోవాలంటే ఇదైతేనే సల్వ ఉండాలి అనేది. చిన్న పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, కడుపులు అనేది చాలా చల్లగా ఉంటుంది. రేటు మాత్రం అయితే చాలా ఉంది మేడం. ఇప్పుడు ముంజలు ఎక్కువ దొరకలేవు, తక్కువ దొరుకుట్లా రేట్ ఎక్కువ ఉంది. ఎండాకాలం అంటే సల్వ ఫ్రూట్ అంటే ఇదే, దీని మించింది అయితే ఏది ఉండదు. ఇప్పుడు ఇదొకటి ఏదంటే మందులతో ఇది ఏది కూడా, ఏ మందు కూడా వాడరు దీనికి. స్వచ్ఛమైన పంట అంటే ఇది, ఏ మందు ఏ కొట్టకుండా, ఏ పురుగు లేకుండా పండిన పంట అంటే ఇది ఒకటే. తాటి చెట్టు ముంజలు అంటే, ఈ తాటి ముంజలు అంటేనే మందు లేని పంట. ప్రతి ఒక్క తినేదానికి ప్రతి ఒక్కదానికి మందు కొట్టి కెమికల్ పెట్టి ఇస్తారు, కానీ ఇది మాత్రం అయితే ఏ మందు వాడకుండా పండిన పంట ఇది. ఎండాకాలానికి సల్వ పండ్లం తాటి ముంజలు చాలా బాగుంటుంది. ఇది తింటే ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం మంచిగాను. దీన్ని కావాల్సిన ఫుడ్ మనకు అంత శక్తే దొరుకుతుంది. మనం అన్నీ కొనుక్కొని తినేది కన్నా వేడే ఏ వస్తువు కొనుక్కు తినాలన్నా అన్నీ కల్తీ లేని ఫుడ్ ఏది లేదు. ఇది కల్తీ లేని ఫుడ్, ఇది మనకు దొరికే అన్నీ కల్తీయే, అవునా కదా. తాటి ముంజలు అంటే స్వచ్ఛమైన ఫుడ్, అది అంటే ఎటువంటి కెమికల్. చిన్నపిల్లలకి మంచిది, లేతే తింటే ఇంకా మంచిది. చిన్నపిల్లలకి మనం కూడా ఇంకా లేతే తింటే ఇంకా మంచిది, ముదిరి కన్నా కాగా. అంతే, వేడి తగ్గిస్తుంది. చూసారు కదా అండి, ఎండాకాలానికి చలవ పండ్లు అంటే తాటి ముంజలు అని చెప్పేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇది డైరెక్ట్ తాటి చెట్టు నుంచి మనకు వస్తుంది. అయితే ఈ తాటి ముంజలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే చిన్నపిల్లలకు అరుగుదలతో పాటు వేడిని కూడా తగ్గిస్తుంది అని చెప్పి. కాకపోతే ఈ ఎండాకాలం ఈ తాటి ముంజలకు డిమాండ్ అయితే అధికంగానే ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అయితే చాలా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఎండల తీవ్రతకు తట్టుకోలేక చాలా మంది అయితే ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ అయితే కొనుగోలు చేస్తున్నారు. కానీ పేదవారి ఫ్రిడ్జ్ అయినటువంటి కుండకు కూడా చాలా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మన కుండల తయారీదారులు, మరి అమ్మకందారులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, అంటే ఇప్పుడు కుండలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి ప్రతి ఒక్కరు కూడా కుండలు అనేది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ కుండలకు సంబంధించి మీ బిజినెస్ ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉందమ్మా, సమ్మర్లో బాగానే ఉంటుంది, వర్షాకాలమే కొంచెం తక్కువ ఉంటుంది, సమ్మర్లో బాగానే ఉంటుంది. నమస్తే అండి, నా పేరు అశోక్. ఇక్కడ కుండలు మేము అమ్మకానికి పెట్టాము. చాలా వరకు కుండలు ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించినట్టయితే కనుక, దీంట్లో మామూలుగా మనం ఫిల్టర్స్ తీసుకుంటాం, గంగా వాటర్ ఫిల్టర్స్ తీసుకుంటాము. ఆ వాటర్ ఫిల్టర్స్తో పాటు మనకు మంచినీళ్ళు వస్తాయని చెప్పేసి అని అనుకుంటాం. కానీ దీంట్లో ఏంటంటే తనకు తానే ఫిల్టర్ చేసుకుంటూ మంచినీళ్ళని ఇస్తుంది కుండ. దీన్ని తీసుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్స్, మంచి టీచర్స్, వీళ్ళందరూ కూడా వచ్చి చూసి ఇక్కడ పట్టుకెళ్తూ ఉంటుంటారు. తర్వాత మా దగ్గర రకరకాల కుండలు ఉన్నాయి. అన్నం వండుకోవడానికి గిన్నెల్లాగా ఉంటాయి, అటుకెలు అంటాం వాటిని. తర్వాత రొట్టెలు వేయించుకోవడానికి పెంక అంటాం దాన్ని.
రకరకాల వాటర్ బాటిల్స్ ఉంటాయి, రకరకాలే ఉన్నాయి చాలా వరకు. కుండల ఈ కుండ వచ్చేసి దీనికి ఇక్కడ వాటర్ ట్యాప్ పెట్టాము. ఎందుకు పెట్టాము అని అంటే ఈ పైనుంచి మనం ముంచి తీసుకోవడం వల్ల దానికి ఉన్న మట్టి దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మట్టి నీళ్ళు వస్తాయని చెప్పేసి ఈ కుండ ఫిల్టర్ చేస్తూ కింద నుంచే మొత్తం వాటర్ తీసేసుకొని కింద నుంచి పట్టుకుంటాము. కాబట్టి ఈ వాటర్ దీనికి మేము ఇది పెట్టడం జరుగుతుంది. ట్యాప్ ఇది పెట్టడం వల్ల మంచిది, అడ్వాంటేజ్ అనమాట. అంటే కుండలు ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు ఏ విధంగా మనం యూజ్ చేయాలంటారు? ఫస్ట్ మీరు అన్నం వండుకునే కుండలు అంటే డైరెక్ట్ దాంట్లో ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఆ గంజి అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దానికి పూతలా ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అన్నం వండుకోవడం ఒక 4 సార్లు చేసిన తర్వాత వేపుడు కూడా చేసుకోవచ్చు. మనం ముందే డైరెక్ట్ వేపుడు చేసుకుంటే ఏమవుతుందంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. 4 సార్లు అన్నం వండిన తర్వాత గంజి మొత్తం దానికి ఇదవుతూ దాని తర్వాత మనం వేపుడు కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ మట్టి కుండను కొనుక్కుంటాం కదా, మొదటి రోజు ఒక రోజు మొత్తం నీరు నిల్వ ఉంచిన తర్వాత రోజు నుంచే తాగాలి అనేసి అంటారు కదా. అది ఎందుకంటామంటే అది డైరెక్ట్గా తీసుకోవడం వల్ల దాంట్లో కొంచెం మట్టి పదార్థాలు అవి ఉంటాయి. అవన్నీ కూడా కొంచెము ఒక రోజు మొత్తం స్టాగ్నేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వాష్ చేసేసి నెక్స్ట్ డే నుంచి మనం తాగాలి అని చెప్పేసి అని అనుకుంటాం. జలుబు కూడా వస్తుంటుంది అనమాట దాని నుంచి. అందుకని ఈ కుండల్ని చూసారు కదండి, ఈ కుండలో ఉన్న ఉపయోగాలను తెలుసుకొని డాక్టర్లు, టీచర్లు, పెద్ద వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ఈ కుండ ఉండడం ఒక రకంగా పేదవారి ఫ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ కుండకు సంబంధించి పేదవారి ఫ్రిడ్జ్ అని కూడా అంటారు. అయితే ఈ కుండలో నీరు తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే రావు, పూర్తిగా ఆరోగ్యంగానే ఉంటారు. అదేవిధంగా ఈ కుండలో వాటంతట అవి ప్యూరిఫైడ్, అంటే చిన్న చిన్న మలినాలు వాటర్లో ఉన్నా కూడా కుండకున్న మట్టి బంకమట్టిని యూజ్ చేయడం వల్ల ఆ కుండకున్న చిన్న చిన్న మలినాలు, మన వాటర్లో ఉన్న చిన్న చిన్న మలినాలు కూడా ఆ కుండనే గ్రాస్పింగ్ చేసుకొని మంచి నీటిని మాత్రమే మనకు అందిస్తుంది. ఈ కుండను కొనుగోలు చేయడం అంటే పేదవారి ఫ్రిడ్జ్ అనే కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కుండకు ఎన్ని ఫ్రిడ్జ్లు, ప్రతి ఒక్క కంపెనీ ఎన్ని రకాల ఫ్రిడ్జ్లు తెచ్చినా, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్ అంటూ ఎన్ని రకాల ఫ్రిడ్జ్లు తెచ్చినా కూడా ఈ కుండలకు ఉన్నటువంటి డిమాండ్ అయితే నేటికి కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. కెమెరామెన్ అభిత్తో స్వాతి, 1TV న్యూస్, హైదరాబాద్.